బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తాడిపత్రి ఇంకా యుద్ధ వాతావరణాన్ని తలపిస్తోంది. నిన్నటి నుంచి అక్కడ ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. తాడిపత్రి అంతటా టెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ నేత సూర్యముని ఇంటిపై వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పెద్దారెడ్డి అనుచరులు రాళ్ల దాడికి పాల్పడినట్టుగా తెలుస్తోంది. వందలాది మందిగా వెళ్లి దాడి చేశారు వైసీపీ శ్రేణులు. దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ తర్వాత పెద్దారెడ్డి ఇంటి ముట్టడికి టీడీపీ శ్రేణులు ప్రయత్నించాయి. టీడీపీ శ్రేణులను అడ్డుకున్నారు పోలీసులు. స్మోక్ బాంబులతో చెదరగొట్టారు పోలీసులు. విజువల్స్ మీరు చూస్తున్నారు. తాడిపత్రి దగ్గర అక్కడ ఎటువంటి వాతావరణం ఉంది అనే అంశానికి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. రణరంగంగానే ఉంది ఇంకా తాడిపత్రి. అక్కడ పోలీసులకు సంబంధించి కట్టడి చేసేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వస్తుందనే మాట వినిపిస్తోంది. నిన్నటి నుంచి ఆ ఉద్రిక్త వాతావరణం కొనసాగుతూనే ఉంది. తాడిపత్రి అంతటా టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. టీడీపీ నేత సూర్యముని ఇంటిపై వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పెద్దారెడ్డి అనుచరులు రాళ్ల దాడికి పాల్పడినట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ చేసుకుందాం. ప్రెసెంట్ అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది, ఒక్కసారి విజువల్స్ చూస్తే మనకు అర్థమవుతుంది ఉద్రిక్త వాతావరణం అనేది. మా ప్రతినిధి నాయుడు అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. నాయుడు, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? ముఖ్యంగా టీడీపీ శ్రేణులు ఏమంటున్నాయి, వైసీపీ శ్రేణులు ఏమంటున్నాయి? థ్యాంక్ యూ సచిన్. మొత్తం మీద అయితే మాత్రం సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నిన్నటి రోజు తాడిపత్రి నియోజకవర్గంలో ఇరు వర్గాల మధ్య భారీగా ఘర్షణ వాతావరణం, రాళ్ళు కూడా రూపున్నటువంటి పరిస్థితి, పెద్ద ఎత్తున చాలా మందికి గాయాలవ్వడం, వెహికల్స్ కూడా ధ్వంసం అవడం జరిగినటువంటి పరిస్థితి చూసింది. అయితే మాత్రం ఈరోజు మధ్యాహ్నం పైన ఈ సుంకులమ్మ కాలనీకి చెందినటువంటి తెలుగుదేశం నాయకుడు ముని, ఆయన ఇంటి మీద దాడి చేశారు వైసీపీ నాయకులు అని చెప్పేసి తెలుగుదేశం నాయకులు చెప్తున్నటువంటి, అక్కడ నుంచి ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం నాయకులు జేసీ ప్రభాకర్ రెడ్డి వచ్చి అక్కడ తాడిపత్రిలోని ప్రధాన రహదారిపై కాసేపు కూర్చొని నిరసన కార్యక్రమం కూడా నిర్వహించినటువంటి పరిస్థితి. అక్కడి నుంచి ఏదైతే ఉందో కేతిరెడ్డి పెద్దారెడ్డి, సిట్టింగ్ ఎమ్మెల్యే వైసీపీ నాయకులైనటువంటి కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి ముట్టడికి ర్యాలీగా వెళ్లే ప్రయత్నంలో పోలీసులు అడ్డుకున్నటువంటి పరిస్థితి. ఏమాత్రం అక్కడ పరిస్థితులు అనుకూలంగా లేనటువంటి పరిస్థితుల్లో పోలీసులు కూడా స్మోక్ బాంబులు కూడా ఉపయోగించినటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లోనే అక్కడ వైసీపీ మరియు తెలుగుదేశం కార్యకర్తలు భారీగా చేరుకోవడంతో ఇక్కడ ఘర్షణ వాతావరణం, ఉద్రిక్త పరిస్థితులు అధికమవుతున్నటువంటి నేపథ్యంలోనే అక్కడ పోలీసులు వీరిని నిలవరించేందుకు చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేశారు. అయినప్పటికీ కూడా ఇక్కడ పోలీసులతో పాటు ఇతర వాహనాలు కావచ్చు, ఇటు ఇరు వర్గాల కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున గాయాలు కూడా అయినటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లోనే అడిషనల్ ఎస్పీ రామకృష్ణ కూడా గాయాలవడంతో అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించినటువంటి పరిస్థితి. మొత్తం మీద చూసుకుంటే ఇక్కడ ఇంకా చల్లారని పరిస్థితి. అనంతపురం జిల్లాలో తాడిపత్రి నియోజకవర్గంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణలు సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నిన్నటి రోజు మొదలైన ఈ గొడవలు ఈ రోజు కూడా కంటిన్యూ అవుతుండడం, ముఖ్యంగా ఇప్పుడు ఏకంగా అటు తెలుగుదేశం నాయకులు జేసీ ప్రభాకర్ రెడ్డి, ఇటు కేతిరెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కూడా ఈ సీన్ లో ఉండడం, ఇక్కడ ర్యాలీగా చూసుకుందాం అన్నట్టుగా ఒకరికొకరు ఛాలెంజ్లు కూడా విసురుకుంటున్నటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో మరి పోలీస్ ఫోర్స్ కూడా అక్కడ తక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. మరి అనంతపురం నుంచి ఇప్పటికే బలగాలు కూడా ఇక్కడ నుంచి వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో మరి ఎక్కడ మొదలైంది ఈ అంశానికి సంబంధించి, ఎక్కడ మొదలైంది, ఎందుకు ఇంతటి ఉద్రిక్తతకు దారితీస్తుంది? అంటే ఎప్పుడు గత ఎన్నికల నుంచి కూడా ఎన్నికల సమయంలో మాత్రం ఇక్కడ తాడిపత్రి ప్రాంతంలో మాత్రం ఈ ఘర్షణ వాతావరణం అనేది అతి సామాన్యంగా జరిగే అంశం. అయితే నిన్నటి రోజు ఇక్కడ పోలింగ్ దగ్గర మొదలైనటువంటి గొడవ ఈ రోజు ఏకంగా ఇక్కడ ఏదైతే ఉందో సూర్యముని, తెలుగుదేశం నాయకులు సుంకులమ్మ కాలనీలో ఉన్నటువంటి సూర్యముని ఇంటి మీద దాడి చేశారు వైసీపీ నాయకులు అని చెప్పేసి తెలుసుకున్న జేసీ ప్రభాకర్ రెడ్డి వచ్చి రోడ్డు మీద బైఠాయించి నిరసన కార్యక్రమం నిర్వహించారు. అక్కడ నుంచి ఈ నాయకులందరూ భారీగా చేరుకోవడంతో అక్కడ నుంచి ర్యాలీగా ముట్టడికి, ఎమ్మెల్యే ఇంటి ముట్టడికి బయలుదేరిన క్రమంలో పోలీసులు వీరిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. వీరు నిలువరించడానికి సాధ్యపడని పరిస్థితుల్లో ఏకంగా స్మోక్ బాంబు కూడా ఉపయోగించినటువంటి పరిస్థితి. స్మోక్ బాంబుతో కూడా ఇక్కడ తెలుగుదేశం నాయకులు ఎక్కడికి కూడా పక్కకు వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో పోలీస్ ఫోర్స్ తక్కువగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఏకంగా అటువైపు నుంచి కేతిరెడ్డి అనుచరులు కూడా భారీగా వారిని కూడా రాళ్ళు వేసుకుంటూ ఇటువైపు రాళ్ళు వేసుకోవడం చూస్తుంటే ఇది ఎక్కడికి ఆగుతుంది, అసలు పోలీసులు నిలువరించగలరా? కానీ చూస్తే కనుక ఒక వేలలో కూడా కాదు, బహుశా లక్షల్లో అక్కడ దిగారేమో అనుకోవచ్చు. ఈ నేపథ్యంలో అక్కడ ఇంటెలిజెన్స్ అంశానికి సంబంధించి ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయ్యిందా, లేకపోతే ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పటికీ రంగంలోకి దిగడంలో ఆలస్యం జరిగిందా? అక్కడ ఏం జరుగుతోంది? ఎలక్షన్ కమిషన్ కి సంబంధించి ఎటువంటి రియాక్షన్ ఇస్తోంది ఇప్పుడు?
సచిన్, ముఖ్యంగా మీరు అన్నట్టుగా ఏదైతే ఉందో తాడిపత్రి నియోజకవర్గాన్ని ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత కూడా పోలీసులు అప్రమత్తంగా చూడాల్సిన అంశం. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని పోలీసులు అయితే మాత్రం అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి. మరి అయితే మాత్రం నిన్నటి రోజు గొడవలు జరిగినప్పటికీ కూడా, నిన్న రాత్రి గొడవలు జరిగినప్పటికీ కూడా పోలీసులు అప్రమత్తంగా లేరనే చెప్పవచ్చు. ఎందుకంటే ఈ రోజు ఖచ్చితంగా నియోజకవర్గ వ్యాప్తంగా ఎక్కడో ఒక చోట చిన్న గొడవ జరిగినా అది చిలికి గాలివానగా మారి అది పెద్ద ఎత్తున రూపం మారేందుకు అవకాశాలు ఉంటాయి. ఇటువంటి పరిస్థితుల్లో మరి పోలీసులు అక్కడ బలగాలు లేకపోవడం, ఇప్పటికీ కూడా బలగాలు తక్కువగా ఉండడం, ఇటువైపు దాదాపు టీడీపీ వర్గం వైపు 2000 మంది ఉన్నట్టుగా చెప్తున్నారు, అటువైపు దాదాపు 500 నుంచి 1000 మంది దాకా వైసీపీ వర్గాలు ఉన్నట్టు చెప్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ వీరిని నిలవరించాలి అంటే మాత్రం పోలీసు బలగాలు పెద్ద ఎత్తున ఉండాల్సిన అవసరం ఉంది. అయినప్పటికీ కూడా వీరి ప్రణాళిక అనేది ఖచ్చితంగా లేదు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఫెయిల్యూరా లేదంటే లోకల్ పోలీస్ ఫెయిల్యూర్ అనేది పూర్తిగా ఇప్పటికి చెప్పలేం. కానీ కాకపోతే పోలీస్ బలగాలు లేకపోవడం అనేది, ఎందుకంటే ఎన్నికల తర్వాత కూడా తాడిపత్రి నియోజకవర్గంలో ఖచ్చితంగా గొడవలు జరిగే అవకాశం ఉంటుందని గతంలో కూడా చాలాసార్లు చూసినటువంటి పరిస్థితి. మరి ఇప్పటికీ పోలీసులు ఎందుకు అప్రమత్తంగా లేరు? ఎందుకు ఈ రకంగా జరిగే స్కోప్ ఇస్తున్నారు? ముఖ్యంగా నాయకులు కానీ ఇక్కడ బయటికి రానివ్వకుండా నిలువరించగలిగి ఉంటే కనుక మాత్రం ఖచ్చితంగా ఇటువంటి సంఘటనలు, ఎందుకంటే సామాన్యులు కూడా చాలా మంది భయభ్రాంతులకు గురయ్యే పరిస్థితులు, ఇటువంటి దాడులు అనేవి ఎవరి మీదకి వెళ్తాయి? అసలు నాయకులు కాకుండా సామాన్య ప్రజల మీద కూడా ఈ రాళ్ల దాడులు కూడా జరిగే అవకాశం ఉంటుంది. సెంట్రల్ ఫోర్సెస్ కి సంబంధించి కేంద్ర బలగాలను మరింత దించే అవకాశం ఉందా? కేంద్ర బలగాలకు సంబంధించి ఎటువంటి రిక్వెస్ట్ వెళ్ళింది? ఏంటి పరిస్థితి అక్కడ? సచిన్, ముఖ్యంగా అయితే మాత్రం ఇప్పటికే అనంతపురం నుంచి స్పెషల్ పోలీసులు కానీ బెటాలియన్స్ కానీ మొత్తం అంతా ఇప్పటికే బయలుదేరినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద అయితే మాత్రం ఇప్పటికైతే మాత్రం జరగాల్సిన గొడవ, పోలీసులు నిలువరించాల్సిన అంశం అయితే మాత్రం వారి చేయి దాటిపోయిందనే చెప్పవచ్చు. ముఖ్యంగా ఎందుకంటే ఇంతమంది రోడ్డు మీదకి రావడం, పోలీసులు ఇప్పటికీ కూడా కంట్రోల్ చేయలేకపోవడం అనేది పోలీస్ ఫెయిల్యూర్గా చెప్తున్నారు. ఎందుకంటే ఈ నాయకులతో పాటు ఇంతమంది రావడం, వచ్చేంత వరకు పోలీసులు ఏం చేస్తున్నారు? ఇంటెలిజెన్స్ నిఘా విభాగం ఏం చేస్తున్నారు? ఇటువంటివన్నీ మాత్రం పోలీసు వైపు నుంచి చూస్తే మాత్రం ఫెయిల్యూర్గానే కనిపిస్తుంది. కాకపోతే ఇవి మరుసటి రోజే మళ్ళీ 2-3 రోజుల తర్వాత గొడవలు జరిగాయంటే అది ఓకే అనుకోవచ్చు. నిన్నటి రోజు జరిగాయి, ఎన్నికలు జరిగాయి, కాకపోతే దాడులు కూడా నిన్న మొదలయ్యాయి. కాబట్టి అప్రమత్తంగా ఉండాల్సిన పోలీసులు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉంది? ఇటువంటి పరిస్థితుల్లో ప్రాణాల మీద, ఎందుకంటే ఎవరైనా ప్రాణాలు పోతే మాత్రం ఎవరు ఏమి చేయలేనటువంటి పరిస్థితి. ముందస్తుగా ఒక ప్లాన్ అనేది ఉంటే మాత్రం ఇటువంటివన్నీ నిలువరించడానికి అవకాశం ఉంటుంది. ఇంత జరిగిన తర్వాత కూడా ఇప్పటికి కూడా పోలీసు బలగాలు అనేది పూర్తిగా లేవంటే మాత్రం కాస్త పోలీస్ వైఫల్యం అనేది చెప్తున్నారు మొత్తం మీద జిల్లా వ్యాప్తంగా. ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ నిలువరించాలి అంటే మళ్ళీ రాత్రి ఇక రాత్రి అయితే గొడవలు ఎంత మేరకు పెచ్చుమీరుతాయో కూడా చెప్పలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎవరు ఎక్కడ ఉంటారో, ఎవరు ఎక్కడ దాడి చేస్తారో అనేది కూడా భయభ్రాంతులకు గురవుతున్నటువంటి పరిస్థితి తాడిపత్రి ప్రాంత వాసు. ఇటువంటి పరిస్థితుల్లో మరి ఇప్పటికే టైము చాలా అయిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో పోలీసులు ఎంత మేరకు వస్తారు, ఎంత నిలువరించగలుగుతారు అనేది మాత్రం వేచి చూడాల్సిన. రైట్ నాయుడు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం తాడిపత్రి ఇంకా రణరంగంగానే కొనసాగుతోంది. నిన్నటి నుంచి ఉద్రిక్తత అక్కడ తాడిపత్రి అంతటా టెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ నేత సూర్యమణి ఇంటిపై వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పెద్దారెడ్డి అనుచరులు రాళ్ల దాడి పాల్పడినట్టుగా తెలుస్తోంది. వందలాది మందిగా వెళ్లి దాడి చేసినట్టుగా తెలుస్తోంది. ఇన్ఫాక్ట్ వైసీపీ శ్రేణులు, అనంతరం పెద్దారెడ్డి ఇంటి ముట్టడికి టీడీపీ శ్రేణులు యత్నించినట్టుగా సమాచారం అందుతోంది. టీడీపీ శ్రేణులను అడ్డుకునేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. స్మోక్ బాంబులతో చెదరగొడుతున్నారు పోలీసులు. దీంతో తాడిపత్రిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తాడిపత్రి ఇంకా యుద్ధ వాతావరణాన్ని తలపిస్తోంది. నిన్నటి నుంచి అక్కడ ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. తాడిపత్రి అంతటా టెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ నేత సూర్యముని ఇంటిపై వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పెద్దారెడ్డి అనుచరులు రాళ్ల దాడికి పాల్పడినట్టుగా తెలుస్తోంది. వందలాది మందిగా వెళ్లి దాడి చేశారు వైసీపీ శ్రేణులు. దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ తర్వాత పెద్దారెడ్డి ఇంటి ముట్టడికి టీడీపీ శ్రేణులు ప్రయత్నించాయి. టీడీపీ శ్రేణులను అడ్డుకున్నారు పోలీసులు. స్మోక్ బాంబులతో చెదరగొట్టారు పోలీసులు. విజువల్స్ మీరు చూస్తున్నారు. తాడిపత్రి దగ్గర అక్కడ ఎటువంటి వాతావరణం ఉంది అనే అంశానికి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. రణరంగంగానే ఉంది ఇంకా తాడిపత్రి. అక్కడ పోలీసులకు సంబంధించి కట్టడి చేసేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వస్తుందనే మాట వినిపిస్తోంది. నిన్నటి నుంచి ఆ ఉద్రిక్త వాతావరణం కొనసాగుతూనే ఉంది. తాడిపత్రి అంతటా టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. టీడీపీ నేత సూర్యముని ఇంటిపై వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి
పెద్దారెడ్డి అనుచరులు రాళ్ల దాడికి పాల్పడినట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ చేసుకుందాం. ప్రెసెంట్ అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది, ఒక్కసారి విజువల్స్ చూస్తే మనకు అర్థమవుతుంది ఉద్రిక్త వాతావరణం అనేది. మా ప్రతినిధి నాయుడు అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. నాయుడు, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? ముఖ్యంగా టీడీపీ శ్రేణులు ఏమంటున్నాయి, వైసీపీ శ్రేణులు ఏమంటున్నాయి? థ్యాంక్ యూ సచిన్. మొత్తం మీద అయితే మాత్రం సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నిన్నటి రోజు తాడిపత్రి నియోజకవర్గంలో ఇరు వర్గాల మధ్య భారీగా ఘర్షణ వాతావరణం, రాళ్ళు కూడా రూపున్నటువంటి పరిస్థితి, పెద్ద ఎత్తున చాలా మందికి గాయాలవ్వడం, వెహికల్స్ కూడా ధ్వంసం అవడం జరిగినటువంటి పరిస్థితి చూసింది. అయితే మాత్రం ఈ రోజు మధ్యాహ్నం పైన ఈ సుంకులమ్మ కాలనీకి చెందినటువంటి తెలుగుదేశం నాయకుడు ముని, ఆయన ఇంటి మీద దాడి చేశారు వైసీపీ నాయకులు అని చెప్పేసి తెలుగుదేశం నాయకులు చెప్తున్నటువంటి, అక్కడ నుంచి ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం నాయకులు జేసీ ప్రభాకర్ రెడ్డి వచ్చి అక్కడ తాడిపత్రిలోని ప్రధాన రహదారిపై కాసేపు కూర్చొని నిరసన కార్యక్రమం కూడా నిర్వహించినటువంటి పరిస్థితి. అక్కడి నుంచి ఏదైతే ఉందో కేతిరెడ్డి పెద్దారెడ్డి, సిట్టింగ్ ఎమ్మెల్యే వైసీపీ నాయకులైనటువంటి కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి ముట్టడికి ర్యాలీగా వెళ్లే ప్రయత్నంలో పోలీసులు అడ్డుకున్నటువంటి పరిస్థితి. ఏమాత్రం అక్కడ పరిస్థితులు అనుకూలంగా లేనటువంటి పరిస్థితుల్లో పోలీసులు కూడా స్మోక్ బాంబులు కూడా ఉపయోగించినటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లోనే అక్కడ వైసీపీ మరియు తెలుగుదేశం కార్యకర్తలు భారీగా చేరుకోవడంతో ఇక్కడ ఘర్షణ వాతావరణం, ఉద్రిక్త పరిస్థితులు అధికమవుతున్నటువంటి నేపథ్యంలోనే అక్కడ పోలీసులు వీరిని నిలవరించేందుకు చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేశారు. అయినప్పటికీ కూడా ఇక్కడ పోలీసులతో పాటు ఇతర వాహనాలు కావచ్చు, ఇటు ఇరు వర్గాల కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున గాయాలు కూడా అయినటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లోనే అడిషనల్ ఎస్పీ రామకృష్ణకు కూడా గాయాలవడంతో అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించినటువంటి పరిస్థితి. మొత్తం మీద చూసుకుంటే ఇక్కడ ఇంకా చల్లారని పరిస్థితి. అనంతపురం జిల్లాలో తాడిపత్రి నియోజకవర్గంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణలు సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నిన్నటి రోజు మొదలైన ఈ గొడవలు ఈ రోజు కూడా కంటిన్యూ అవుతుండడం, ముఖ్యంగా ఇప్పుడు ఏకంగా అటు తెలుగుదేశం నాయకులు జేసీ ప్రభాకర్ రెడ్డి, ఇటు కేతిరెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కూడా ఈ సీన్ లో ఉండడం, ఇక్కడ ర్యాలీగా చూసుకుందాం అన్నట్టుగా ఒకరికొకరు ఛాలెంజ్లు కూడా విసురుకుంటున్నటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో మరి పోలీస్ ఫోర్స్ కూడా అక్కడ తక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. మరి అనంతపురం నుంచి ఇప్పటికే బలగాలు కూడా ఇక్కడ నుంచి వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో మరి ఎక్కడ మొదలైంది ఈ అంశానికి సంబంధించి, ఎక్కడ మొదలైంది, ఎందుకు ఇంతటి ఉద్రిక్తతకు దారితీస్తుంది? అంటే ఎప్పుడు గత ఎన్నికల నుంచి కూడా ఎన్నికల సమయంలో మాత్రం ఇక్కడ తాడిపత్రి ప్రాంతంలో మాత్రం ఈ ఘర్షణ వాతావరణం అనేది అతి సామాన్యంగా జరిగే అంశం. అయితే నిన్నటి రోజు ఇక్కడ పోలింగ్ దగ్గర మొదలైనటువంటి గొడవ ఈ రోజు ఏకంగా ఇక్కడ ఏదైతే ఉందో సూర్యముని తెలుగుదేశం నాయకులు సుంకులమ్మ కాలనీలో ఉన్నటువంటి సూర్యముని ఇంటి మీద దాడి చేశారు వైసీపీ నాయకులు అని చెప్పేసి తెలుసుకున్న జేసీ ప్రభాకర్ రెడ్డి వచ్చి రోడ్డు మీద బైఠాయించి నిరసన కార్యక్రమం నిర్వహించారు. అక్కడ నుంచి ఈ నాయకులందరూ భారీగా చేరుకోవడంతో అక్కడ నుంచి ర్యాలీగా ముట్టడికి, ఎమ్మెల్యే ఇంటి ముట్టడికి బయలుదేరిన క్రమంలో పోలీసులు వీరిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. వీరు నిలువరించడానికి సాధ్యపడని పరిస్థితుల్లో ఏకంగా స్మోక్ బాంబు కూడా ఉపయోగించినటువంటి పరిస్థితి. స్మోక్ బాంబుతో కూడా ఇక్కడ తెలుగుదేశం నాయకులు ఎక్కడికి కూడా పక్కకు వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో పోలీస్ ఫోర్స్ తక్కువగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఏకంగా అటువైపు నుంచి కేతిరెడ్డి అనుచరులు కూడా భారీగా వారిని కూడా రాళ్ళు ఇసుకుంటూ ఇటువైపు రాళ్ళు ఇసుకోవడం చూస్తుంటే ఇది ఎక్కడికి ఆగుతుంది, అసలు పోలీసులు నిలువరించగలరా? కానీ విజువల్స్ లో చూస్తే కనుక ఒక వేలలో కూడా కాదు, బహుశా లక్షల్లో అక్కడ దిగారేమో అనుకోవచ్చు. ఈ నేపథ్యంలో అక్కడ ఇంటెలిజెన్స్ అంశానికి సంబంధించి ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయ్యిందా, లేకపోతే ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పటికీ రంగంలోకి దిగడంలో ఆలస్యం జరిగిందా? అక్కడ ఏం జరుగుతోంది? ఎలక్షన్ కమిషన్ కి సంబంధించి ఎటువంటి రియాక్షన్ ఇస్తోంది ఇప్పుడు? ఎస్ సచిన్, ముఖ్యంగా మీరు అన్నట్టుగా ఏదైతే ఉందో తాడిపత్రి నియోజకవర్గాన్ని ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత కూడా పోలీసులు అప్రమత్తంగా చూడాల్సిన అంశం. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో గత అనుభవాలను దృష్టి పెట్టుకొని పోలీసులు అయితే మాత్రం అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి. మరి అయితే మాత్రం నిన్నటి రోజు గొడవలు జరిగినప్పటికీ కూడా, నిన్న రాత్రి గొడవలు జరిగినప్పటికీ కూడా పోలీసులు అప్రమత్తంగా లేరనే చెప్పవచ్చు. ఎందుకంటే ఈ రోజు ఖచ్చితంగా నియోజకవర్గ వ్యాప్తంగా ఎక్కడో చోట చిన్న గొడవ జరిగినా అది చిలికి గాలివానగా మారి అది పెద్ద ఎత్తున రూపం మారేందుకు అవకాశాలు ఉంటాయి. ఇటువంటి పరిస్థితుల్లో మరి పోలీసులు అక్కడ బలగాలు లేకపోవడం, ఇప్పటికీ కూడా బలగాలు తక్కువగా ఉండటం, ఇటువైపు దాదాపు టీడీపీ వర్గం వైపు 2000 మంది ఉన్నట్టుగా చెప్తున్నారు, అటువైపు దాదాపు 500 నుంచి 1000 మంది దాకా వైసీపీ వర్గాలు ఉన్నట్టు చెప్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ వీరిని నిలవరించాలి అంటే మాత్రం పోలీసు బలగాలు పెద్ద ఎత్తున ఉండాల్సిన అవసరం ఉంది. అయినప్పటికీ కూడా వీరి ప్రణాళిక అనేది ఖచ్చితంగా లేదు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఫెయిల్యూరా లేదంటే లోకల్ పోలీస్ ఫెయిల్యూర్ అనేది పూర్తిగా ఇప్పటికి చెప్పలేం. కానీ కాకపోతే పోలీస్ బలగాలు లేకపోవడం అనేది, ఎందుకంటే ఎన్నికల తర్వాత కూడా తాడిపత్రి నియోజకవర్గంలో ఖచ్చితంగా గొడవలు జరిగే అవకాశం ఉంటుందని గతంలో కూడా చాలాసార్లు చూసినటువంటి పరిస్థితి. మరి ఇప్పటికీ పోలీసులు ఎందుకు అప్రమత్తంగా లేరు? ఎందుకు ఈ రకంగా జరిగే స్కోప్ ఇస్తున్నారు? ముఖ్యంగా నాయకులు కానీ ఇక్కడ బయటికి రానివ్వకుండా నిలువరించగలిగి ఉంటే కనుక మాత్రం ఖచ్చితంగా ఇటువంటి సంఘటనలు, ఎందుకంటే సామాన్యులు కూడా చాలా మంది భయభ్రాంతులకు గురయ్యే పరిస్థితులు ఇటువంటి దాడులు అనేవి.
ఎవరి మీదకి వెళ్తాయి? అసలు నాయకులు కాకుండా సామాన్య ప్రజల మీద కూడా ఈ రాళ్ల దాడులు కూడా జరిగే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు సెంట్రల్ ఫోర్సెస్ కి సంబంధించి కేంద్ర బలగాలను మరింత దించే అవకాశం ఉందా? కేంద్ర బలగాలకు సంబంధించి ఎటువంటి రిక్వెస్ట్ వెళ్ళింది? ఏంటి పరిస్థితి అక్కడ? సచిన్, ముఖ్యంగా అయితే మాత్రం ఇప్పటికే అనంతపురం నుంచి స్పెషల్ పోలీసులు కానీ బెటాలియన్స్ కానీ మొత్తం అంతా ఇప్పటికే బయలుదేరినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద అయితే మాత్రం ఇప్పటికైతే మాత్రం జరగాల్సిన గొడవ, పోలీసులు నిలువరించాల్సిన అంశం అయితే మాత్రం వారి చేయి దాటిపోయిందనే చెప్పవచ్చు. ముఖ్యంగా ఎందుకంటే ఇంతమంది రోడ్డు మీదకి రావడం, పోలీసులు ఇప్పటికీ కూడా కంట్రోల్ చేయలేకపోవడం అనేది పోలీస్ ఫెయిల్యూర్గా చెప్తున్నారు. ఎందుకంటే ఈ నాయకులతో పాటు ఇంతమంది రావడం, వచ్చేంత వరకు పోలీసులు ఏం చేస్తున్నారు, ఇంటెలిజెన్స్ నిఘా విభాగం ఏం చేస్తున్నారు, ఇటువంటివన్నీ మాత్రం పోలీసు వైపు నుంచి చూస్తే మాత్రం ఫెయిల్యూర్గానే కనిపిస్తుంది. కాకపోతే ఇవి మరుసటి రోజే మళ్ళీ 2-3 రోజుల తర్వాత గొడవలు జరిగాయంటే అది ఓకే అనుకోవచ్చు. నిన్నటి రోజు జరిగాయి, ఎన్నికలు జరిగాయి, కాకపోతే దాడులు కూడా నిన్న మొదలయ్యాయి. కాబట్టి అప్రమత్తంగా ఉండాల్సిన పోలీసులు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉంది? ఇటువంటి పరిస్థితుల్లో